తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? నక్షత్రం పుట్టిన కాలాన్ని పరిష్కారం తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇక్కడేం చేస్తున్నాడు? తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరముల కంటే తక్కువ వయసు గల మగపిల్లలను ఇంచుమించు వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇంచుమించు ఎంతకాలం పట్టిందని గ్రహించాడు. అక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఆపేసించి వీళ్ళు అప్పటి వరకు ఎంతకాలం? ఇంచుమించు 2 సంవత్సరాల కంటే తక్కువ. అందుకనే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడు? సంహరించమన్నాడు. అంటే ఈ అపవాది ప్లాన్ ఏంటి? యేసుక్రీస్తు రక్షకుడు పుట్టకూడదు అని, అంటే బతకూడదు, రక్షకుడు బతకూడదని సంహరించాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరము నుండి కిందకు దూకు అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 7. 4వ అధ్యాయం 5 నుంచి 7. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చూడండి. ఇక్కడ అనుకోకుండా పడిపోతే రక్షిస్తారు, కావాలని పడిపోతే రక్షిస్తాడా? శోధించడం వద్దు. ఎప్పుడు రక్షిస్తాడు? అనుకోకుండా పడిపోతే. కావాలని దూకితే ఎవరైనా చచ్చిపోతారు. కావాలని దూకితే అది శోధించటం. అయితే ఇక్కడ కూడా దూకు, నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడు అయితే తెలవదా వీడికి? అపవాది తెలవదా? గెరాసీన్ దేశంలో అక్కడ ఏమంటున్నాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నువ్వు మమ్మల్ని హింసించడానికి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నావా అంటున్నాడు. మమ్మల్ని హింసించడానికి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నావా అంటున్నాడు. తెలుసు, ఆయన రెచ్చగొడుతున్నాడు. దేవుని కుమారుడు అయితే అంటే దూకు అంటే నేను దేవుని కుమారుడు కాదా అనేసి ఏం చేయాలి? దూకాలి. దూకితే ఏమవ్వాలి? అక్కడే చనిపోవాలి. అది యేసుక్రీస్తు వచ్చిందే చనిపోవటానికి. అయితే ఎక్కడ చనిపోవటానికి వచ్చాడు? సిలువలో చనిపోవటానికి వచ్చాడు. సిలువలో. కానీ దూకి చనిపోవటానికి రాలేదు. ఇంకొక దగ్గర చూద్దాం చూడండి. ఈయనంటే కొండపేటు మీద నుంచి తల్ల క్రిందలుగా పడదోయాలని ప్రయత్నం చేశారు. సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా ఆయనను తల్లకిందులుగా పడదోయవలనని తమ పట్టణములు కట్టబడిన కొండపేట వరకు ఆయన్ను తీసుకుని పోయారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 28 నుంచి 30. లూకాసు వార్త 4వ అధ్యాయం 28 నుంచి 30. పై వచ్చిన కాడ నుంచి, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల్ల క్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను అంటాడు. ఏం చేయాలి? తల్ల కిందలుగా పడేసి ఆయన చంపేయాలి అని ప్రయత్నం చేశారు. ఆయన కూడా అక్కడ తప్పించుకున్నాడు. ఆ తర్వాత ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుంచి 3. ప్రజల పెద్దలు యేసును
మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమైన ఆలోచన చేసిరి. ప్రధాన యాజకులను పెద్దలను యేసును చూద్దాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-4 ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చారు. యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఆలోచన చేశారు. ఎలా చంపాలి? మాయోపాయం చేత ఎలా చంపాలంటే వాళ్ళకు ఒకడు దొరికిపోయాడు. యేసుతో ఉన్నవాడు 12 మందిలో ఒకడు దొరికిపోయాడు. చూద్దాం. నెక్స్ట్ ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాడు. బేరం కుదుర్చుకుంటానికి వెళ్ళిపోయాడు. ఎవరిలో దూరిపోయాడు? సాతాను ఇస్కరియోతు యూదా. ఇక్కడేమో ప్రధాన యాజకుల్లో దూరిపోయాడు. ఎలానో చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 12 మందిలో ఒక్కడైన ఇస్కరియోతు యూదానే వాడుకుంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14వ వచనము కణితి కింద చూద్దాం, 14-16. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను చూసి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు చూడండి, ఆయన్ని అప్పగించడానికి ఏం చేస్తున్నాడు? ఎవరి ద్వారా ఆపరేట్ అవుతున్నాడు? ఇస్కరియోతు యూదా సాతాను ద్వారా, అపవాది ద్వారా. చూడండి, అంటే అపవాది ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడు? అపవాది కిటికీలను చూస్తున్నాడు అంటాడు ఒకడు. కిటికీలను చూస్తున్నాడు. నీ పక్కనే కూర్చుంటాడు. భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే, నేనా ప్రభు అంటే అప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, నేను ఒక ముక్క తుంచి ఎవరికి ఇస్తానో వాడే అన్నాడు. ఆ ముక్క తుంచి ఇస్కరియోతు యూదాకి ఇవ్వగానే ఆ ముక్క పట్టుకున్న వెంటనే ఆడు బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది? అపవాది వాళ్ళలో ప్రవేశించింది. అట్లా మనం చూసుకున్నప్పుడు అపవాది మరి ఎవరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు? యేసుక్రీస్తునే ఎందుకు చంపాలని వాడు టార్గెట్ పెట్టుకున్నాడు? యేసుక్రీస్తుని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాడు? లోకానికి రక్షణ అనేది ఎవరి ద్వారా? ఈ లోకానికి రక్షణ అనేది కలగటానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు నియమించాడు క్రీస్తుని. అంటే జగత్తుకి పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తునిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యేసుక్రీస్తు వస్తే ఆయన్ని పుట్టిన వెంటనే చంపేయాలని, పెరిగిన తర్వాత ఆయన్ని మళ్ళీ నానా రకాలుగా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 22. అందుకు పిలాతు 27-22. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమీ చేతునని వారిని అడగ్గా సిలువ వేయమని అందరూ చెప్పిరి. చూద్దామండి. అంతకుముందు ఇస్కరియోతు యూదా చేసిన పని చూద్దాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 47-49. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, చూడండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకుండని వారికి గుర్తు చెప్పే వెంటనే యేసునెద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టి. గమనించండి,
ఇస్కరియోతు వెళ్ళాడు, అక్కడ బేరం కుదుర్చుకున్నాడు, సమయం కోసం చూశాడు. సమయం వచ్చినప్పుడు వచ్చేసి ఆయన్ని అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఇక్కడ పిలాతు ఈయనలో నాకేమీ మరణానికి తగిన హేతువేది లేదు, కాబట్టి బరబ్బాని విడుదల చేద్దామంటే మాకు బరబ్బా వద్దు, మాకు మరి ఎవరిని విడుదల చేయాలంటే మాకు యేసుని, ఎవరిని సెలవు వేయాలంటే యేసుని సెలవు వేయండి, యేసుని సెలవు వేయండి అంటాడు. మత్తయి 27:35లో వారు ఆయనను సెలవు వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు. అంటే యేసుని సెలవేయండి, యేసుని సెలవేయండి అనేసి చెప్పడం అనేది జరిగింది. 27:50లో 27:50 మత్తయి సువార్త, యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము వీడిచ్చాను. అయిపోయిందా? యేసుక్రీస్తు చనిపోయాడా? సెలవు వేశారా? అయిపోయింది. ఇంకా అయిపోయిందా అంటే అయిపోయిందా అంటే అపోదు అనుకున్నాడు, వాడు అయిపోయిందా అనుకున్నాడు. సెలవేస్తేనే చాలు అనేసి ఆయన చంపెత్తే చాలు అని అనుకున్నాడు. ఒకటో కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం కాడి నుంచి 7వ వచనం 8వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాము, ఈ జ్ఞానము మరుగైండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూడండి, దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము ఎప్పుడు నియమించాడు? దీన్ని జగత్తుకి పునాది వేయబడక మునిపే నియమించాడంట. అది చూడండి, అది ఈ లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండేలా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక, అసలు సిలువ వేస్తేనే వేయటం ద్వారానే మహిమ అనేది మనం పొందుకుంటాం అనే సంగతి వాడికి తెలియక సెలవు వేశారు. సెలవు వేస్తే అయిపోయింది అని అనుకుంటున్నారు. అయితే సెలవు వేశారు, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 62 నుండి 66 వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలనను పిలాతు వద్దకు వచ్చి, ఎవరు వచ్చారంట? ప్రధాన యాజకులను పరిశీలనను పిలాతు వద్దకు వచ్చి, అయ్యా అంటాడు. ఎవరితో చెప్తున్నారు? పిలాతుతో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ప్రధాన యాజకులను పరిశీలి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. 3 దినాలు అయిన తర్వాత లేవుతానని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 64, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వీళ్ళు చెప్తున్నారు పిలాతుతో, ఆ వంచకుడు సజీవుడైనప్పుడు నేను 3వ దినాన లేస్తానని చెప్పాడు, మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3 దినముల వరకు కూడా సమాధిని ఏం చేయాలి? భద్రం చేయటానికి ఆజ్ఞాపించు అంటాడు. వాని శిష్యులు వచ్చి, ఎందుకు అంట? వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడదై ఉంటుంది అని చెప్తా ఉన్నాను. పిలాతుని స్టడీ చేస్తున్నారు. అప్పుడు పిలాతు ఏమంటున్నాడు చెప్పండి? పిలాతు ఏమంటున్నాడు? అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా అని చెప్పేసి, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని, చేతనైనంత మట్టుకు భద్రం చేయాలి. ఎంతవరకు భద్రం చేశారండి? అంటే ఇక్కడ బంగారము ఇక్కడ బిళ్ళలు పెట్టామనుకోండి, బంగారం బిళ్ళలు ఉంటాయి కదా, అవి బిళ్ళలు
మీ చేతనైనంత మట్టుకు వెళ్ళి ఎత్తుకుపో అంటే తీసుకెళ్ళిపోండి అన్నాం అనుకోండి. చేతనైనంత మట్టుకు తీసుకెళ్ళంటే మీరు కిలో తీసుకెళ్తారా, 2 కిలోలు తీసుకెళ్తారా, 7 కిలోలు తీసుకెళ్తారా? చేతనైనంత మట్టుకు ఆ, ఎంత మొత్తానికంటే ఎక్కువగా వేసుకుని ఆ, తీసుకెళ్తాం. ఇక్కడ కూడా ఎవరున్నారు? సైనికులు ఉన్నారు కదా. మీరు వెళ్ళి చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను అంటాడు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. మరి తెల్లారేటప్పటికి యేసుక్రీస్తు లేచిపోయాడు. సమాధి ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. సమాధి ఖాళీ అయిపోయింది. మరి సమాధి ఖాళీ అయిపోతే ఏమై ఉండాలి? 3 దినములు అయిన తర్వాత లేస్తానని చెప్పాడు కదా అని చెప్పాడు. వీళ్ళు సమాధిని చేతనైనంత మట్టుకు భద్రం చేసినా కూడా ఆయన సమాధి ఏం చేసిన, సమాధి తెరవబడిపోయింది. ఆయన లేచిపోయాడు. లేచిపోతే ఇప్పుడు ఏం జరుగుద్ది? యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మృతుల్లోని తిరిగి లేచాడు అంటే విశ్వాసం వెల్లడం ఉంది, మరణం నిరంతకము ఉంది, జీవము అక్షయత అనేది సువార్త వల్ల వెలుగులు. అదే సువార్త. యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారము తిరిగి 3వ దినాన ఆయన లేపబడ్డాడు. అదే సువార్త. అదే విశ్వాసము వెల్లడవటం. అదే సువార్త. కాబట్టి అది వెల్లడవ్వకూడదు. ఏం చేయాలి? విశ్వాసం వెల్లడవ్వకూడదు. వెల్లడవ్వకూడదు అంటే ఏం చేయాలి? ఆయన తిరిగి లేచాడు అని ఖాళీ సమాధిని చూసి లేచిపోయాడు అనేసి అనుకోకూడదు. ఏమనుకోవాలి? ఎవరో ఎత్తుపోయారు, ఆయన శిష్యులు ఎత్తుపోయారు అని చెప్పాలి. అబద్ధం చెప్పేయాలి. ఆయన లెగవలేదు అనేసి ప్రాచుర్యం చేయాలి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11వ వచనం కాడి నుంచి కింద చూద్దాం. వారు వెళ్ళుతుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ అన్నింటినీ ప్రధాన యాజకులతో జరిగిందన్నీ చెప్పేశారు. మేము ఏం చేయలేకపోయాము, అది తెరవబడిపోయింది, జరిగింది ఇలా అయిపోయింది, లేదు ఖాళీగా ఉంది సమాధి, ఆయన లేచిపోయాడు అని చెప్పారు. జరిగింది చెప్పారు. వాళ్ళు జరిగింది చెప్తే ఏమంటున్నాడు? 12 వచ్చి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చేసి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి. చాలా ద్రవ్యం ఇచ్చి మీరు అతని శిష్యులు వచ్చి మేము రాత్రి వేళ నిద్రపోతుంటే వాళ్ళ శిష్యులు వచ్చేసి ఎత్తుకుపోయారు అని చెప్పండి అన్నారు. మరి అధిపతి ఏమన్నా మీకు తొందర పెడితే మేము చూసుకుంటాం. అధిపతి చూద్దాం కింద. ఇది అధిపతి చెవిని పడినేడలా మేము అతనిని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధించబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఈ మాట ఏ మాట? ఆయన శిష్యులు ఎత్తే ఆయన్ని ఎత్తుకుపోయారు. ఏది బయట రాకూడదు? సువార్త బయట. సువార్తకి సంఖ్యలా చూడండి. సువార్తను తెచ్చిన ఆయన్ని బతకూడదు. సువార్త ఏదైతే సువార్తో దాన్ని ప్రకటించకూడదు. తెచ్చిన ఆయన బతకూడదు. సువార్త ఆయన మృతుల్లోని తిరిగి లేవడం ద్వారా జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వస్తే ఆ సువార్తను ప్రకటించబడకూడదు. దాన్ని దాచేయాలంటే ఏం చేయాలి? ఆయన సిలువ వేయబడలేదు, ఆయన మృతుల్లోని తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు అనేసి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత ఆయన లేచాడు. లేచిన తర్వాత
శిష్యులకు కనపడ్డాడు, 500 మంది కంటే ఎక్కువ సహోదరులకు కనపడ్డాడు, తను తాను సజీవులుగా కనపరుచుకున్నాడు. అందరూ చూస్తుంటే అంటే ఆయన ఆరోహణై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. సువార్త చెప్పండి అంటే ఏం చెప్పాలి? సువార్త చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం అప్పగించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనేసి సువార్త చెప్పాలి. అయితే ఈ అపోస్తలులు వెళ్ళి సువార్త చెప్తున్నారు. సువార్త చెప్తుంటే వాళ్ళని ఒప్పుకున్నారా? చెప్పుకోమన్నారా? చెప్పుకోమనలేము. మనం కూడా సువార్త చెప్పడానికి ఎక్కడికైనా వెళ్తే మన ఎవరు ఒప్పుకోరు చెప్పండి? అన్నిలు ఒప్పుకుంటారు, కానీ మనవాళ్ళే ఒప్పుకోరు. మనం ఏదైనా మన ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాక్యం చెప్తున్నాం అనుకోండి. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళా. మరి ఏం చెప్పాలి? సిద్ధాంతం చెప్పాలా ఏంటంటే, అబ్బో సిద్ధాంతం వద్దయ్యా, ఏదో ఒకటి చెప్పు ఏదో ఒకటి చెప్పు, కానీ అసలు సిద్ధాంతం చెప్పొద్దు, ఏదో ఒకటి చెప్పు. ఒకవేళ అలా చెప్పామనుకోండి, మధ్యలోనే దింపేస్తాడు, లేకపోతే ఇంకోసారి పిలవడు. అప్పుడు వదిలేసినా మళ్ళీ లేచి చెప్తాడు. మనం దిగిన తర్వాత లేచి చెప్తాడు. ఆ పాయింట్లు రాసుకొని ఇది ఈ పాయింట్ ఇది అనేసి చెప్తాడు. బాప్తిజం గురించి చెప్తే ఇది ఎబ్రి పత్రికలో ఉన్న మాటను తీసుకొచ్చి మృతుల పునరుద్ధానము, బాప్తిజము, తర్వాత ఈ పునాది మరలా వేయక అనేసి సంపూర్ణ పురుషుల ఒకటకు సాగిపోదాం, అది పునాది వేయబడిపోయింది, మరలా పునాది వేయక్కర్లే, దాని గురించి మనం చెప్పక్కర్లే, ఏనక్కర్లేదు అనేసి చెప్పేస్తాడు. అలాగే ఏది చెప్పినా కూడా, మనం ఏ వాక్యం చెప్పినా కూడా అది చెప్తాడు. ఏ బేలు మొదలుకు నేటి వరకు నిద్రించి నీతిమంతుల ఎవరు కూడా పరలోకం ఎక్కిపోలేదు అంటే ఆయన ఏం చెప్తాడు? యేసు లాజరును లేపలేదా అంటాడు. వీళ్ళకి తెలవదు కదా, లాజరు లేచాడు, ఏ శరీరంతో లేచాడు? ఏ శరీరంతో? ప్రకృతి సంబంధమైన శరీరంతో లేచాడా? ఆత్మ సంబంధమైన శరీరంతో లేచాడా? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు పరిశుద్ధులు కొంతమంది లేచారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏ శరీరాలతో లేచారు? వాళ్ళు ఎక్కడికి పరలోకం వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబోయి. ఎందుకు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి యేసుక్రీస్తు కొంతమందిని లేపాడు, క్రీస్తు కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని లేపారు. మరి వీళ్ళందరూ లేచినా కూడా క్రీస్తు పునరుద్ధానమే మొదటి పునరుద్ధానం ఎందుకైంది? అక్షయ శరీరాన్ని ధరించుకొని లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అయితే ఇది మనం చెప్తే పలానా వాళ్ళు వెళ్ళలేదా, వీళ్ళు వెళ్ళలేదా అని లేచి చెప్పేస్తే అమాయకులు వాళ్ళు ఏమవుతారు? ఈ పాస్టర్కి ఎక్కువ తెలియదు అనుకోండి అనేసి వాళ్ళు అనుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సువార్తకు వెళ్ళి సువార్త చెప్తుంటే కూడా సువార్తకు ఆటంకం. మీరు ఎవరి గురించైనా చెప్పండి, కానీ యేసుక్రీస్తుని గురించి మాత్రం చెప్పొద్దు. యేసుక్రీస్తుని గురించి మాత్రం ఈరోజు కూడా మనం ఎవరి గురించైనా మనం చెప్తా ఉంటే మన పాటలు కానీ లేకపోతే అవి కానీ బాగా పెట్టామనుకోండి, ఎవరి గురించి పెట్టినా పర్వాలేదు, కానీ యేసుని గురించి పెడితే వచ్చేస్తారు ఇంటికి. వచ్చేసి సౌండ్ ఇంత సౌండ్ చూద్దాం చూడండి. ఎక్కడంటే అపోస్తల కార్యాలు 3:15, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లోండి లేపను, ఇందుకు మేము సాక్షులము. అపోస్తల కార్యం 3:25, ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానం ముందు భూలోకంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. వీళ్ళు సువార్త చెప్తున్నారు. ఇంకా 4 అధ్యాయము 2-3 వచనాలు, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చారు. యేసుని బట్టి ఏం కలుగుద్దని చెప్తున్నారు వీళ్ళు? మృతుల పునరుద్ధానము కలుగుద్ది. యేసుని బట్టి ఏం కలుగుద్దంటే మృతుల పునరుద్ధానం కలుగుద్దని ప్రకటిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? కలవరపడిపోయారు, వాళ్ళ మీదకి వచ్చేసారు. 3వ వచనం, వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలం అయినందున మరుసటి నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. యేసుని గురించి మాత్రం చెప్తే మాత్రం వాళ్ళు
కలవరపడుతున్నారు, బలాత్కారంగా పట్టుకుంటున్నారు. 4 అధ్యాయం 16 నుంచి మనకెంత చూద్దాం. 4 అధ్యాయం 16 నుంచి వీళ్ళు ఇలాగే క్రీస్తుని గురించి సువార్త ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేస్తే మరి వాళ్ళ ఆలోచనలు ఉండవు. ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనము వారిని బెదిరబెట్టవలనని చెప్పుకొనిరి. ఈ నామాన్ని బట్టి మా ప్రజలతో మాట్లాడకూడదు. మీరు ఏదైనా ఎవరి గురించి అని చెప్పండి, పర్వాలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఈ నామమునే రక్షణ ఉంది. ఆకాశము క్రింద ఉన్న మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా రక్షణ లేదు. మరి ఏ నామంలో రక్షణ ఉందో ఆ నామాన్ని ఆయన గురించి ప్రకటన చేస్తుంటే వీళ్ళు అంటారు ఈ నామమును మాత్రం ప్రకటన చేయొద్దు. ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టుకున్న వలన అప్పుడు వారిని 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును కూడా మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించను. ఏమండి ఎలా ఆటంకపరుస్తున్నాడో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పుట్టిన కాడి నుంచి పుట్టినోడు సరిపోవాలని, ఆ తర్వాత పెరిగి పెద్ద సువార్త ప్రకటన చేస్తే ఆయన్ని సెలవు వేయాలని ప్రయత్నం చేశారు. సెలవు వేశాడు, అయినా మళ్ళీ తిరిగి 3వ దినాన లేచాడు. 3వ దినాన్ని లేచిన తర్వాత కూడా ఆయన గురించి లేపబడలేదు. ఆయన్ని శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. మళ్ళీ ఆయన తాను సజీవునిగా కనపరుచుకుని మళ్ళీ అందరికీ సజీవులుగా కనపరుచుకున్న తర్వాత శిష్యులు మరి ఆయన గురించి సువార్త ప్రకటన చేస్తుంటే ఈయన నామమును మాత్రం మీరు ఎంత మాత్రం కూడా చెప్పకూడదు, ఈ నామమును చెప్పకూడదు. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఎవరు, విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఎవరు, యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు నామాన్ని ఎందుకు ప్రకటన చేయకూడదు? అందులో ఏమని ప్రకటన చేస్తున్నారు వీళ్ళు? యేసును బట్టి మృతులు పునరుద్ధానం కలుగుద్ది, యేసును బట్టి మృతులు పునరుద్ధానం. అయ్యా మనం చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేస్తాము, మనం చనిపోయినా కూడా తిరిగి లేస్తాము అనేసి వీళ్ళు యేసును బట్టి మృతుల పునరుద్ధానము కలుగుద్దని చెప్తా ఉన్నారు. అప్పుడు వీళ్ళేమంటున్నారు, 18వ వచనంలో మనం చూస్తే ఎంత మాత్రమును మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపం. అందుకు పేతురు యోహానులు వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్న వాటిని విన్న వాటిని మాత్రం చెప్పక ఉండలేము. చూద్దాం 5వ అధ్యాయంలో 17వ వచనంలో చూసుకుంటే, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 17వ వచనంలో చూసుకుంటే ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును అనగా సద్దుకయ్యల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలను బలాత్కారముగా పట్టుకుని పట్టణము చెరసాలలో ఉంచిరి. తీసుకుని వచ్చి మీరు వెళ్ళి నిలువుడి, ఈ జీవమును కూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడి. వీళ్ళేమో చెరసాలలో బంధించే ప్రభుదూత విడిపించి ఈ జీవాన్ని గురించిన మాటలు వెళ్ళి చెప్పండి. 5వ అధ్యాయం 28వ వచనం, ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేములో ఈ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుతున్నారని చెప్పాను. 5వ అధ్యాయం 29వ వచనం, అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు మేము దేవునికే లోబడవలను కదా. ఇట్లా మనం చూసుకున్నప్పుడు సువార్త ప్రకటన చేస్తుంటే ఏం జరుగుతుంది? సువార్తకి ఆటంకం జరుగుతుంది. సువార్త ప్రకటన చేస్తుంటే
మరి తర్వాత ఏం చేసి చూడండి, సువార్త ప్రకటించ, యేసు బతకూడదు, యేసు చచ్చిపోయాడు, చనిపోయినవాడు తిరిగి లేచాడు, తిరిగి లేవలేదు అని చెప్పాలి. మళ్ళీ వీళ్ళు ఆ క్రీస్తుని బట్టి మృతుల పునరుద్ధానం ఉందంటే ఆ మాటలు మాత్రం చెప్పకూడదు అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు అపవాది ఏం చేయాలి? వీళ్ళు ఎలాగో చెప్పకుండా ఉండలేకపోతున్నారు. మరి మనం ఏం చేయాలి? మనమే దూరిపోవాలి అందులో. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఏం చేయాలి చూడండి, ఎంత గమ్మత్తుందో. వాడు సువార్తకి బంధించాలని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, ఎలా వాడి కుయుక్తితో ప్రయత్నం చేస్తున్నాడు అనేసి మనం చూస్తూ వాడే దూరిపోయాడు. వాడు ఈ అపవాదం ఏం చేశాడు? వాని పరిచారకులకి నీతి పరిచారకుల వేషం ధరింపజేసి ఉన్నాడు. సో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు. 13 నుంచి చదువుదాం. 13 నుంచి. ఏలైనగా అటువారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని ఉన్నారు ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారినే ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటా. గొప్ప సంగతి కాదు. వాని పరిచారకుల్ని దింపేశాడు, డంప్ చేసేసి వాళ్ళతో ఏం చేస్తున్నాడు? భిన్నమైన సువార్త ప్రకటన చేస్తున్నాడు. భిన్నమైన సువార్త చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి. చాలండి. ఇక్కడ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము ఆగుతున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి. ఎవడు చెరిపేవాడు? క్రీస్తు సువార్తను అపవాది కలిపి చెరిపేటటువంటి పరిస్థితి. 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చి ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు అవునుగాక అని చెప్తున్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు. 2 కొరింథీ 11వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను, వాడు చెరిపేది ఎవరిని, దేన్ని చెరుపుతాడండి? మనస్సులను చెరుపుతాడు. చెరపడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోమునేమో అని భయపడుతున్నాను. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటించని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని సహించుట యుక్తమే. చూడండి, వేరొక సువార్త ప్రకటించేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడు వచ్చేసింది ఇది? ఏ కాలంలో వచ్చేసింది? మొదటి శతాబ్దం. ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరి ద్వారా వీళ్ళు చెప్పొద్దు అంటే వీళ్ళు చెప్పడం మానేస్తున్నారు. కాబట్టి ఏం చేయాలి? కలిపి తెరిపేయాలి. కాబట్టి ఏం చేయాలి? సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరింపజేసి
క్రీస్తు క్రీస్తు సువార్తకు భిన్నమైన సువార్త తీసుకొచ్చేసి సంఘానికి సంఘానికి చెప్తా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేస్తున్నాడు. వాడు ఇంపైన మాటలు ఇచ్చకపు మాటలను నిష్కపడం వల్ల హృదయాల్ని చెరుపుతూ ఉన్నాడు. తర్వాత నాశనకరమైన భిన్నాభిప్రాయాల్ని వాడు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత తమ దురాశల చొప్పున నడుచుకుని లాభము సంపాదించుకునే నిమిత్తము మనుషులను కొనియాడేటటువంటి పరిస్థితి. అయితే ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే మరి సువార్త ఆటంకం చేయాలని ఎన్ని రకాలు ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. అయితే సువార్తకి బయటికి రాకూడదు. ఎందుకు సువార్త బయటికి రాకూడదు? ఎందుకు రాకూడదు? సువార్త ఎందుకు బయట రాకూడదు? ఎందుకు సువార్తని కలిపి తెరుపుతున్నారు? సత్య సువార్త అనేది మన దగ్గరికి ఎందుకు రాకూడదని అపవాది ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? సత్య సువార్త మన దగ్గరికి వస్తే ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడిని కాదు, కానీ నమ్ము ప్రతివానికి రక్షణ కలిగి చేయుటకు అది దేవుని ఈ శక్తి. సువార్త యొక్క విశిష్టత ఏంటి అనేసి 2 మాటలు మనం చూసుకుందాం. సువార్త యొక్క విశిష్టత గబగబా నేను చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. సువార్త యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎందుకు అపవాది ఈ సువార్తను బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? పౌలు చెప్తున్నాడు, నేను నేరస్తున్నట్లు ఈ సంఖ్యలతో బంధించబడి ఉన్నాను, కానీ దేవుని వాక్యము బంధించబడి ఉండనేరదు అంటున్నాడు. 2 తిమోతి పత్రిక 1:10 2 తిమోతి 1:10 క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదిను, తన కృపను బట్టి మనలను పిలిచి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. మరణాన్ని నిరర్ధకమవటం, జీవము అక్షయత అనేది వెలుగులోనికి రావటం అనేది ఎందులో వచ్చిందంటే సువార్త. అందుకనే వీళ్ళు ఏం ప్రకటన చేస్తున్నారు? యేసును బట్టి మృతుల పునరుద్ధానం ఉంది అని ప్రకటన చేస్తుంటే అది మాత్రం చెప్పొద్దు. తర్వాత 1 కొరింథీ 15:1-4 మనం చూసుకుని 1-4 అక్కడ చదువుకున్నప్పుడు అక్కడే ఉంటాడు, నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారై ఉందురు. అలాగే రోమపత్రిక 1:16 రోమా 1:16 పౌలు చెప్తున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడిని కాదు, కానీ ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలిగజేయుటకు అది దేవుని శక్తి అయింది. అలాగే రోమపత్రిక 1:17 ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేని యందు? సువార్త యందు బయలుపరచబడి ఉంది. కాబట్టి ఆ సువార్త బయటికి రాకూడదు. ఆ సువార్తను వాళ్ళు చెప్తా అన్నారు కదా, చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేయాలి? కలిపేయాలి. పౌలు చెప్పి పక్కెళ్ళి మెల్లి వచ్చేటప్పటికి వీళ్ళు చెడిపోయారంట. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలదు. తర్వాత 1 కొరింథీ 1:18 1 కొరింథీ 1:18 సిలువను కూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగానే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. తర్వాత 1 కొరింథీ 1:21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తమ జ్ఞానము చేత దేవుని ఎరక్కుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పము. వెర్రితనము చేత నమ్మే వాళ్ళకి రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పము అయిందంటారు. అలాగే 1 కొరింథీ 4:16 క్రీస్తు యేసునందు నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటాడు. సువార్త ద్వారా కనటం. ఈ సువార్త అనేది ఏంటంటే అక్షయ బీజం కాదు, అక్షయ బీజము. అందుకనే 1 పేతురు 1:28 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంటాడు. యాకోబు 1:18 యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనలను ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన
తన సంకల్ప ప్రకారము కనెను. అంటే వాక్యం ద్వారా కనబడటము, వాక్యం అక్షయ బీజము. ఆ తర్వాత దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనపరిచేది ఏంటంటే సువార్త. 2 కొరింథీ 4:4. ఆ తర్వాత విశ్వాసులైన మనలో కార్యసిద్ధి జరిగేదేంటి? ఆ వాక్యమే. విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేసేది ఆ వాక్యమే. అలాగే దేవుని వాక్యము సజీవమైనదే, బలము గలదే, రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండేది. హెబ్రీ పత్రిక 4:12. హెబ్రీ 4:12. అలాగే ఎఫ్ఎస్సి పత్రిక 1:13. ఎఫ్ఎస్సి పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని, ఏది వింటే విశ్వాసం కలుగుద్ది? రోమా 10:17 క్రీస్తుని గురించిన మాటలు. అదే ఇక్కడ ఏమంటాడు? మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. రోమా 8:1-2 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి మనలను విడిపించెను. ఇంకా 2 దశలోనిక 2:14 మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలంటే దేని వలన పొందుతారంటే సువార్త వలనే పిలువబడాలి. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే కొత్తగా జన్మించాలి, వాక్యం మూలంగా జన్మించాలి. దేవుని వాక్యం అనేది యుగయుగాల్లో తరతరాల్లో మరుగు చేయబడిన మర్మం అది. కాబట్టి ఇప్పుడు ఎందుకు అపవాది ఈ సువార్తను వెలుగులోనికి రాకుండా ప్రయత్నం చేస్తున్నాడు? ఎందుకు ఆటంకపరుస్తున్నాడు? ఎందుకు ఆటంకపరుస్తున్నాడంటే ఈ సువార్త వల్ల అందరూ కూడా దేవుని కుమారులు అయిపోతారు, అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు కూడా పరలోకానికి వెళ్ళకూడదంటే ఏం చేయాలి? సువార్తనే మరుగుపరచాలి, సువార్తను కలిపి చేరిపేసేయాలి, సువార్తను ఆటంకపరచాలి, సువార్తను బంధించాలి. అయితే బంధించబడుతుందా? సువార్త బంధించబడిందా? బంధించబడలేదు. సువార్త అనేది వ్యాపించటం అనేది అది జరిగిపోతూనే ఉంది. సువార్త ఇది మనం చూసుకొని ముగిద్దాం. సువార్త అనేది సువార్త వ్యాపించుట. సైడ్ హెడింగ్ సువార్త వ్యాపించడం. ఎంత ఆటంకపరిచినా కూడా అదే ఆగకుండా కూడా ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆటంకపరచాలని ఏం చేస్తున్నారు? వాడు కొనేస్తున్నాడు, డబ్బుతోనూ దాంతోనూ దీంతోనూ కొనేసి ఆ నోటి మాటలనే మార్చేస్తున్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే కొట్టివేయబడలేదు. క్రీస్తు రాజ్య స్థాపన చేశాడంటే రాజ్య స్థాపన ఇంకా జరగలేదు. ఇట్లా రకరకాలు మనిషి జన్మతా పాపి కాదంటే మనిషి జన్మతా పాపే. ఇట్లా రకరకాలుగా వాడు ఏం చేస్తున్నాడంటే కలిపి మొత్తం చెరిపేశాడు. క్రీస్తు ఇప్పుడు సత్య సువార్త అనేది చాలా తక్కువ ఉంది, ప్రకటించబడుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 31-32 మనం చూసుకున్నప్పుడు క్రీస్తు పాతాళములో విడివబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులము అంటాడు. అపోస్తల కార్యం 2:33 కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించి నా వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. ఆయన మృతుల్లోని తిరిగి లేచాడు, దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత 2వ అధ్యాయం 36వ వచనం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. అలాగే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 40-42 వచనాలు, 2వ అధ్యాయం 40-42 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుతుండగా మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించిన. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును
ఎడతెక్క ఉన్నారు. అలాగే 2వ అధ్యాయం 47 వచనం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 47 వచనం 47, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము చేర్చబడుతున్నటువంటి పరిస్థితి, రక్షణ పొందేటటువంటి వారు అనుదినము చేర్చబడుతున్నారంట. 4:4 అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యెను అంటాడు. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32-33, 4వ అధ్యాయం 32-33, విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మ గలవారే ఉండిరి, ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియును తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతా సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 18 నుంచి, అప్పుడు వారిని పిలిపించి యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని బోధించకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహాన్లు వారిని చూచి, దేవుని మాట వినటి కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అలాగే 5వ అధ్యాయం 14 వచనం, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 14 వచనం, ప్రజలు వారిని గనపరుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షమున చేర్చబడిరి. అలాగే 5వ అధ్యాయంలో 18వ వచనం కాడి నుంచి, 5వ అధ్యాయం 18వ వచనం కాడి నుంచి, అపోస్తులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపులికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలకు చెప్పుడని వారితో ఆనెను. వీళ్ళు ఆటంకపరుస్తూ ఉన్నారు, అయినా కూడా దేవుని వాక్యం అనేది ప్రబలుతూ ఉంది. 5వ అధ్యాయం 29 నుంచి 32, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 29 నుంచి 32, అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు మేము దేవునికే లోబడి ఉన్న కదా, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన ఈ యేసును మన పితరుల దేవుడు లేపను, ఇశ్రాయేలులకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకు ఆయన్ను అధిపతిగాను రక్షకుడిగాను తన దక్షిణాస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించి పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము. 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమ విధవరాలను చిన్నచూపు చూస్తున్నారని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సణిగిరి. ఎప్పుడంట? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు. శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరిస్తుంది. 6వ అధ్యాయం 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఏమైందంట? దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. 8వ అధ్యాయము 4-5 వచనాలు, 8వ అధ్యాయము 4-5 వచనాలు, కాబట్టి చెదరిపోయిన వారు వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 6వ వచనం, జనసమూహములు పిలుపు చేసిన సూచక్రియలను చూచి అతడు చెప్పిన మాటలేంది ఏకముగా లక్ష్యం ఉంచారు. తర్వాత ఇంకా మనం ఈ అపోస్తల కార్యం అంతా మనం చదువుకున్నప్పుడు మనకి ఏం కనపడుతుంది అంటే, సువార్త విస్తరించటం, వ్యాపించటం, ప్రచురమవటం అనేది జరుగుతూ ఉంది. కొలసి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు, కొలసి 1వ అధ్యాయం 5-6 వచనాలు, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యంను గూర్చి నా బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుతూ వ్యాపించుతున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యమును గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుతూ వ్యాపించుతూ ఉంది. సువార్త అనేది ఆటంకం అనేది ఉన్నా కూడా ఫలించుతూ వ్యాపిస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు వాడు అపవాది యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? వాడి యుద్ధం దేంతో చేస్తున్నాడు? ఇప్పుడు ఒకప్పుడు ఆయన పుట్టినోడు బతకూడదు, చంపేయాలి.
అప్పగించేశాడు, చనిపోయాడు. చనిపోతే మళ్ళీ తిరిగి మూడో దినాన లేచాడు. లేపబడిన ఆయన లేపబడలేదు. అందుకనే వీళ్ళు క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుండగా మృతుల పునరుద్ధానము లేదని మీరు ఎలాగ చెప్పుతున్నారు? మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మేము మీకు ప్రకటించిన విశ్వాసము వ్యర్థమే. అంతేకాదు మనం ఇంకను పాపములోనే ఉంటాము. ఎందుకంటే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమే అప్పగించబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. కాబట్టి సువార్తను బంధించాలి, సువార్తకు సంఖ్యలు వేయాలనేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం దేన్ని పట్టుకోవాలి? విశ్వాసం అనే డాల్ని పట్టుకొని ఇంకా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. మనం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుని మనం ఏం చేయాలి? అసత్యాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. కూకటి వేళ్ళ సాతాను మనం వ్యక్తులు కాదు, మన శత్రువులు వ్యక్తులు కాదు. అసత్యాన్ని ప్రకటించే ఎవరినైనా కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇప్పుడు మనుషుల సంగతులు ఆలోచించేవాడిని ఏమన్నాడు? దేవుని సంగతులు కాకుండా మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు. పేతురు, నువ్వు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు. నువ్వు మనుషుల సంగతులే కానీ దేవుని సంగతులు మాత్రం ఆలోచించాలి. మనుషుల సంగతులు ఆలోచిస్తూ ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన, లౌకిక సంబంధమైన సంగతుల్ని, దయ్యమును, భూ సంబంధమైన సంగతుల్ని చెప్పే వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఆపరేట్ చేసేది ఎవడు? ఇప్పుడు వాడితో యుద్ధం చేయాలి. వాడితో యుద్ధం చేయాలంటే మనకేం కావాలి చెప్పండి? మన యుద్ధోపకరణాలు కావాలి. అసలు మనకి యుద్ధం చేయవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, నీకు యుద్ధం చేయవలసిన అవసరం ఏంది? దేనికోసం? కడుపు కోసం యుద్ధం చేయాలా? లేకపోతే దేనికి యుద్ధం చేయాలండి? మనం ఎందుకు యుద్ధం చేయాలండి అని అడుగుతాడు. ఏం చెప్తావు చెప్పండి? యుద్ధం అనేది ఎలా చేయవలసిన అవసరం ఏముంది? క్రైస్తవుడు దేనికోసం చేయాలి? అసత్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఒకప్పుడు ఆ సువార్తను బయటికి రాకుండా మృతుల పునరుద్ధానమే లేదని చెప్పేసిన పరిస్థితుల్లో ఆయన లేచిపోయాడు. వీళ్ళు మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రకటన చేశారు. విశ్వాసాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు. నిరీక్షణనే ప్రకటన చేస్తున్నారు, విశ్వాసాన్ని ప్రకటన చేస్తున్నారు. ఆ నిరీక్షణ బట్టి మేము సంఖ్యలతో బంధించబడ్డా ఉంటారు. దాంట్లో ఏముంది? సువార్తలు అంటే మరణం నిరతకమైంది, జీవం అక్షయత వెలుగులోనికి వచ్చేసింది. యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం, శరీరాన్ని బట్టి దావీదు సంతానం మృతుల్లోండి తిరిగి లేవటం బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. కాబట్టి మరి క్రీస్తు ద్వారా ఈ లోకమును తెచ్చినటువంటి మహిమను నువ్వు పొందకూడదు. పొందకూడదు అనేసి అపవాది ఏం చేయాలి? దేంతో యుద్ధం చేస్తున్నాడు? వాడు వాక్యాన్ని కలిపి చెరపడానికి యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు ఎలా వచ్చాడు చూడండి. అసలు వాడు క్రీస్తే బతకూడదు అన్నాడు. ఆయన బతికాడు. ఆ తర్వాత ఆయన చచ్చిపోవాలనుకున్నాడు, తిరిగి లేచాడని ప్రకటన చేయకూడదు అన్నాడు. మేము చేయకుండా మానవ అన్నారు. నువ్వు మానవా? నేను చేస్తా అని వాని పరిచారకులే నీతి పరిచారకులు. వాడు ఏం చేస్తాడు? వాడు కూడా వాక్యాన్ని కలిపి జరిపినాడు. ఎన్ని రకాలుగా వాక్యాన్ని ఇప్పుడు ఎన్ని రకాలుగా వాడు ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నం చేస్తాడు. మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ మనం యుద్ధం చేయవలసింది ఎలా చేయాలి? దేనికి చేయాలి? దేనికోసం చేయాలి? ఎవరితో చేయాలి? ఎలా చేయాలి? యుద్ధం ఎలా చేయాలి? ఈ యుద్ధం అండి అసత్యాన్ని పెళ్ళగించటం, అసత్యాన్ని అసత్యమని చెప్పి సత్యం మీద చెప్పడం అనేది సాతానుతో యుద్ధము చేయటం అనమాట. మరి అలాంటి యుద్ధం చేయటానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మనం ఏం చేయాలి చెప్పండి? చేయాలా వద్దా? యుద్ధం చేయాలి. ఎందుకంటే మన వైపు ఉన్నవాడు ఎవరు? మన వైపు ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించున్నారు. మనం భయపడే పని లేదు, వ్యక్తులను చూసి భయపడే పని లేదు. ఎందుకంటే మన సత్యము నీలో ఉంటే నీకెవరు తోడుగా ఉంటారు? నేను ఒంటరిగా లేను. మీరు విడిచి వెళ్ళిపోతున్నారు కదా, నేను ఒంటరిగా లేను. ఎందుకంటే
ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. అలాగే పౌలు అంటాడు, శ్రమ పొందేది నేను కాదు కానీ క్రీస్తే నాకు తోడుగా ఉన్నాడు, క్రీస్తే నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము గొల్యాతులాగా ఉన్న వాడిని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. ఒక రాయితో వాడిని పడేయచ్చు. అర్థమైందా? ప్రపంచానికి నేనే దిక్కు అనేవాడు ఎవడైతే ఉన్నాడో, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మనం ఏం చేయాలి? దావీదు అంటాడు, జీవము గల దేవుని సన్నిధిలో సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అంటాడు. వాడు తీసుకున్న బాప్తిజమే కరెక్ట్ కాదండి. వాడు చెప్పే ప్రతి మాట తప్పేనండి. యేసుక్రీస్తుని గురించి సువార్త ఎందుకు నీ పోరాటం దేనికి? చూడండి, ఇక్కడ జ్ఞాపకం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పోరాడాలని సువార్త పక్కన పెట్టేసి మూట కట్టి పైన పెట్టేసి సువార్త కాని దానికోసం పోరాడుతున్నారు. మేమే పోరాడుతున్నామని చెప్పుకుంటున్నారు. ఎంత మోసం చేస్తున్నాడు చూడండి. సువార్త కోసం పోరాడాలి, అపోస్తలులు దేనికోసం పోరాడాలి. ఎంత అద్భుతమైన సంగతులు. అసలు నీ పోరాటం దేనికోసం చేయాలి? క్రైస్తవుడా ఈరోజు నీ బాధ్యత ఏంటి? ఆ సువార్తను కలిపి చెరుపుతుంటే సాతాను కలిపి చెరిపిన సువార్తను ఇది కాదు అది కాదు అని చెప్పాలి. ఈరోజు మనం చూస్తే జనాలు ఏం చేస్తున్నారు? పరలోక ప్రార్థన చేస్తున్నారు. చేయవలసిన అవసరం ఉందా? ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదు? మరి దాని గురించి చెప్తాను. నీ రాజ్యం వచ్చును కాకంటే ఎన్నిసార్లు వస్తుంది రాజ్యం? ఎన్నిసార్లు వస్తుంది? ఇప్పుడు నాకు పరలోకం ముందు భూమి మీద సర్వాధికారమే ఇవ్వబడి ఉందంటాడు. నువ్వు రాజు అంటే అవును నువ్వు అన్నట్టు నేను రాజునే అంటాడు. మరి ఆయన ఆల్రెడీ యేసు దేవుని రాజ్యాన్ని క్రీస్తు భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాడు. అయిపోయింది. మళ్ళీ నీ రాజ్యం అవుతుంది కాక అంటాడు. మరి వీళ్ళని ఎవడు రక్షిస్తాడు? దేవుడు సర్లే ఇది తెలవదని ఊరుకుంటాడా? నీ రాజ్యం వచ్చును కాక అంటే గోప మీద కొడతాడు. అర్థమైందా? ఇప్పుడు రాజ్యము వచ్చిందా లేదు తెలియదు. తర్వాత పరలోకం ముందు నీ చిత్తము జరుగుతున్నారు, భూమి ఏందో నెరవేరును కాకంటే ఆల్రెడీ నెరవేరుతుంది. క్రీస్తు ఎక్కడున్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. క్రీస్తు వాక్యం ఎక్కడుంది? మన హృదయంలో భద్రం. ఇప్పుడు మనం దేన్ని బట్టి నడుచుకోవాలి? వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ఆత్మ యొక్క నియమమును బట్టి నడుచుకోవాలి. ఆల్రెడీ జరుగుతూ ఉంది, భూమి మీద జరుగుతూ ఉంది. ఇంకా అది వల్లించవలసిన అవసరం ఏముందంటే అది ఇదే కాదు, చిన్నవి ఇవే కాకుండా ఇంకా చాలా చాలా భయంకరమైనటువంటి అసత్యాలు ప్రకటన చేస్తున్నారు. పాపసహితు నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు. పాపసహితుడు ఎవరు? పాపరహితుడు ఎవరు? పుట్టిన ఎంత మేలు. అలాగే ఎవడునూ పుట్టనేరడు అంటాడు. ఇక్కడ పాపసహితుడు ఎవరు? పాపరహితుడు ఎవరు? యోబు మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటను తీసుకొచ్చి యోబు వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు అనేసి పక్కన పెట్టేసి ఇది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలా అసలు పాపసహితుడు ఎవరు పాపరహితుడు ఎవరు అనేది అర్థం అవ్వాలా. ఎవరు పాపసహితుడు అంటే దేని గురించి చెప్తున్నాడు? అక్కడ మనిషి ఇద్దరు పురుషుల కలయిక అని చెప్పుకుంటూ వచ్చి ఈ పాపసహితును నుండి అంటే ఈ శరీరము ఎలాంటిది? ఈ శరీరము ఎలాంటిదంటే ఎందులో తీయబడింది? ప్రకృతిలో. దేన్ని కోరుకుంటుంది? ప్రకృతిని కోరుకుంటుంది. కాబట్టి ఇది ఈ ప్రకృతికి లోబడే శరీరం. అంటే ఈ శరీరం ఈ పాపసహితమైన శరీరంలో నుంచి పాపరహితమైన శరీరము పుట్టగలిగిన ఎంత మేలు అంటాడు. అంటే అక్షయ శరీరం. ఈ శరీరం ఇప్పుడు మన తల్లి అక్షయ శరీరంతో మన కంటే ఎంత మేలు అని అంటున్నాడు ఆయన. యోబు అన్నది ఈ శరీరంతో కాదు, అది కన్నప్పుడే అక్షయ శరీరంతో కంటే ఎంత మేలు అని చెప్పి అలా ఎవడ పుట్ట నేరున్నాడు. ఇంత అద్భుతమైన సంగతి యోబు చెప్తుంటే యోబు వెర్రి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన మాటలను పక్కన పెట్టేసి వీళ్ళు దాన్ని పెడార్థం తీసి చెప్తూ ఉన్నారు. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా 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 సంగతుల్లో ఈ క్రైస్తవ సమాజంలో సత్యాన్ని కలిపి చెరిపేస్తున్నాడు అపవాది. మరి నువ్వు యుద్ధం చేయొద్దా? ఏం చేయాలి తెలుసుకుని మనకు చేత వచ్చింది ఏంటంటే ఆడు తప్పు చేస్తున్నాడండి, వీడు తప్పు చేస్తున్నాడండి, ఆడు పాదన రాగండి, వీళ్ళు బాగా చెప్పట్లేదండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ వాడి మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాడు ఏదైతే తప్పు చేస్తున్నాడో దాన్ని కరెక్షన్ చేసి ఒక కరపత్రమో లేకపోతే చిన్న
బిట్ తీసి పోస్ట్ చేసేయాలి. యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో డైరెక్ట్ పోస్ట్ చేసేయాలి. వీళ్ళు ఒక్కలే కాదు, చాలామంది ఉన్నారు, రకరకాలుగా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్గా క్రైస్తవ సమాజంలో సాతాను ఎలాంటి అసత్యాన్ని బీజాలని నాటాడో వాటన్నింటినీ మనం ఏం చేయాలి, వాటన్ని ఎత్తి చూపిస్తూ ఇది కాదు, ఇదిగో బైబిల్ ఇలా చెప్తుంది అనేసి మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తామంటే వీళ్ళు ఎట్లా యుద్ధం చేస్తాం అనేది ఛాలెంజ్ చేస్తాం. యుద్ధం చేస్తాం మాత్రం కాదు. ఎలా చెప్పాలి? సాత్వికంతో చెప్పాలంట. మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి ఎలా చెప్పాలి? సాత్వికంతో చెప్పాలి. భయముతోనూ సాత్వికంతోనూ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మనకి బాధ్యత ఉందా లేదా? మన యుద్ధం చేస్తున్నామా? యుద్ధం చేస్తే మన యుద్ధోపకరణాలు ఏమేమి సిద్ధపరచుకున్నాం, ఎలా సిద్ధపరచుకున్నాం, సాతానుతో ఎలా పోరాడుతున్నాం, దేని మీద పోరాడుతున్నాం, ఎందుకు పోరాడుతున్నాం, పోరాడవలసిన అవసరం ఏముంది, దేని వలన పోరాడుతున్నావు, దేనికోసం పోరాడుతున్నావు, అసలు నీ పోరాటం ఏంటి, అసలు ఏంటంటే ఏమీ తెలవదు. బైబిల్లో ఉన్న వచనాలు వల్లించి చెప్పడమే కానీ అసలు సారాంశం ఏంటి వాడు ఎలా పనిచేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా వాడు ఎలాంటి కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు, సువార్త విషయంలో ఎలాంటి ఆటంకాలు జరిగింది, మనం వాడితో ఎలా పోరాడాలి, ఏం చేయాలి, ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అసలు మన పోరాటం ఉందా అంటే ఏం పోరాటం ఉంది? అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకుంటానికి పోరాటం, ఇట్లా మనకి జీవనోపాధి కడుపు కోసమే పోరాడుతున్నాం. క్రైస్తవుడు కూడా కడుపు కోసం పోరాడుతున్నాడు. కానీ ఈ సువార్త వ్యాప్తి కోసం, అసత్యాన్ని పెళ్ళగించడం కోసం, సత్యాన్ని ప్రకటించడం కోసం మాత్రం పోరాటం అనేది ఎవరో చేయట్లా. మరి పౌలే ఉంటాడు, సంఘము కోసం క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం ముందు నేను సంపూర్ణము చేస్తున్నాను అంటాడు. మరి మనం సంపూర్ణం చేయాలా వద్దా? దేనికోసం పోరాడాలి? ఏంటి? మనం పలానాడు తప్పు చెప్తున్నాడు అంటే సరిపోద్దా మనకి? ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు అంటే సరిపోద్దా? అంతేనా? తప్పు అంటే మేలైనది నెరిగిండి అలాగూ చేయని వానికి పాపం కలుగుద్దంట. తప్పు చెప్తున్నాడు అని ఒప్పుకొని మనం తెలుసుకున్న తర్వాత మరి మేలైంది చేయాలి కదా. చేయాలంటే ఆ తప్పును చూపించి సత్యమేదో చెప్పడం వలన మనం ఏం చేస్తాం? మేలు చేసినట్టు ఉంటుంది, యుద్ధం చేసినట్టు ఉంటుంది. అదే యుద్ధము. కాబట్టి మన యుద్ధోపకరణాలు ఏ యుద్ధోపకరణాలు కావాలి? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం, ఎఫ్సి పత్రికలో ఆరాధ్యంలో ఆఖరిలో ఇవన్నీ కాక దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి అంటాడు. కాబట్టి మరి ఏం చేద్దాం మనం? చిన్న రాయి అనేది నీకు ఇంత గులకరాయి తగిలిన చాలు, దాంతో పడిపోతాడు. నీ వైపు దేవుడు ఉంటే నువ్వు పెద్ద రాయి తగలగొట్టకల్లా ఒక్క చిన్నది పోస్ట్ చేసావనుకో, అది వెళ్ళిపోయిందనుకో, వెళ్ళిపోతే ఆ రాయి మొత్తం భూతలమంతా విశాలం అయిపోద్ది. వాడు వేసిన పునాదులు ఏమవుతాయి? పేకలించబడిపోతాయి. కాబట్టి మరి దేవుని చేతిలో నువ్వు ఉంటావా లేకపోతే ఎక్కడ ఉంటావు? మనం దేవుని చేతిలో ఉన్నాం అనుకోండి, నా కృప నీకు చాలంటాడు అంతే. కాబట్టి క్రీస్తునందు మనం ఆయనలో బలవంతులుగా ఉండాలి, క్రీస్తులో బలవంతులుగా ఉండాలి. మనకి సహాయం చేసేవాడు లాస్ట్ క్లాసులో చెప్పాం. మనకి ఎవరు సహాయం చేస్తున్నారంటే దేవుడే సహాయం చేస్తున్నాడు. శ్రమ పొందేది నేను కాదు, క్రీస్తే నాయందు శ్రమ పొందుతున్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆధారపడక్కర్లేదు. చిన్న గొల్లియాతలాగా వీళ్ళందరూ చూస్తున్నారు, పిచ్చోడా వీడు ఏంటి వెళ్తున్నాడు, వీడికి అసలు యుద్ధం కూడా రాదు, ఎప్పుడు రాలేదు, మొత్త పట్టుకుని వచ్చేవాడు మా దగ్గరికి అని అన్నలు చూస్తున్నారు. ఈయనేమో నేను వెళ్ళి కొట్టేస్తానంటే సరే కొడతావు కొట్టు అంటే వీడు వచ్చేసాడు, వీడి దగ్గర కత్తి లేదు, ఏమి లేదు ఈటి తీసుకున్నాడు, ఇట్లా అన్నాడు అంతే. టాప్ పడి పడిపోయాడు, తీసుకెళ్ళి ఆడి కత్తితోనే ఆడితేళ్ళని నరికాడు. కాబట్టి దేవుడు మన యందు ఆనందిస్తే వాళ్ళనే నీ చేతికి అప్పగిస్తాడు.
నీ చేతికి అప్పిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నాలో ఎవరున్నారు? నాలో దేవుడు ఉన్నాడు. అందుకనే మీ లోకాన్ని జయించిన విజయం ఏంటి? మన విశ్వాసమే. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మనం బతికిన కొన్ని దినాల్లో అసత్యాన్ని పెళ్ళగించటం, సర్వసత్యాన్ని ప్రకటించి, ఇదే మన పని, ఇంకేం పని లేదు. ఇదే పని మనం చేయవలసిన అవసరం ఉంది. దేవుడు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టు ఫలం చేయనుగాక. ఆమెన్.